వెల్కమ్ టు ఎలైట్ మీడియా. పరిటాల రవి అందరికీ సుపరిచితమైన నాయకుడు. ఆయన ప్రజలకు దూరమై 20 ఏళ్ళు గడిచిపోయింది అని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నాయకుడిగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో ఆయన పరిష్కారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు ప్రజా నేతగా ఆయన పేరు తెచ్చుకున్న పరిస్థితిలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు పైన దాడి జరగడం, ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన మరణంతో రాష్ట్రమంతా బగ్గుమంది. ఒకవైపు ఆయన లేని లోటును తీరనిది అని చెప్పి ఆనాటి నేతలు, ఇప్పుడు తాజా నేతలు కూడా అభివర్ణిస్తున్నారు. ఆయన 20వ వర్ధంతి సందర్భంగా తన సొంత గ్రామమైన వెంకటాపురంలో తమ కుటుంబ సభ్యులు మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో స్థానికంగా ఉన్న పేదలకు బట్టల పంపిణీ, అన్నదాన కార్యక్రమంతో పాటు మరి బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆయన మీదున్న అభిమానం ఏంటో మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపు తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత టీడీపీలోనే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఒకవైపు చంద్రబాబుతో సమానంగా సాటి అని చెప్పేసి చెప్పక తప్పని పరిస్థితిలోనే కొద్ది మంది దుండగులు ఆయన పైన దాడులు చేసి హతమార్చిన సంఘటన. అయితే 20వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కూడా పేదలకు మరొకసారి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చారని చెప్పి స్థానికులు కూడా వివరణ ఇచ్చారు. అందులో భాగంగా తన కుమారుడు, తన భార్య, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వెంకటాపురంలో ఉన్న పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టి మరొకసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే అతను లేని లోటు మాత్రం ఇంకా తీరనిది అని చెప్పి స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఒకవైపు ఆయన చేసిన సేవను మరొకసారి నెమరు వేసుకొని ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకవైపు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ జననేతగా ఎదిగాడని స్థానికులు కొనియాడడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో పరిటాల రవి ఆశయాల కోసము మరి పని చేస్తామని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ నాయకులందరూ కూడా మరి పరిటాల రవి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలను సాధిద్దామని చెప్పి నినదించి మరి ప్రజల మధ్య ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు.